మహబూబాబాద్ జిల్లాలో ఇండిపెండెంట్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరులో అన్యాయం జరిగిందంటూ ఇండిపెండెంట్ సీనియర్ జర్నలిస్టు మట్టూరి పత్రిక ఎడిటర్ మట్టూరి నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం అరుదైన తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టుల నూతన అక్రిడేషన్ కార్డులు మంజూరు కోసము 1/7/2022 నుండి 30/6/2024 సంవత్సరాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిందని అన్నారు. మహబూబాబాద్లోని సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో కనీసం పరిశీలన కూడా చేయలేదని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ జర్నలిస్టులు డిస్ట్రిక్ట్ మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్, కలెక్టరు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్కు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోయిందని తెలిపారు. దీంతో రాజ్యాంగం కల్పించిన హక్కుతో కోర్టులో దాఖలు చేశామని తెలిపారు. హైకోర్టు ధర్మాసనము జస్టిస్ రమాదేవి ఫిర్యాదును పరిశీలించి జర్నలిస్టులకు ప్రభుత్వం విడుదల చేసిన 239 జీవోను ఉల్లంఘించడంతో ఆయా శాఖల అధికారులకు మొట్టికాయలు వేశారని అన్నారు. వెంటనే నూతన అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తూ అక్రిడేషన్ కమిటీలోని అక్రిడేషన్ కమిటీ మెంబర్గా తీసుకొని వెంటనే కోర్టుకు తగిన ఆధారాలు సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. మనం కోర్టుకు వెళ్ళటం లేదు. నిజమైనటువంటి వ్యక్తులు, నిజమైనటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇలా పౌరుల హక్కులను కాపాడేటువంటిది కోర్టులే. మీరు ఇది తెలుసుకోండి. ఈ నిజం తెలుసుకుంటేనే మీరు జర్నలిస్ట్ గా బతకగలుగుతారు. ఈ మహబూబాబాద్ లోపల ఉన్నటువంటి భూ కబ్జాలు చేసేటువంటి గుండాలు, రౌడీలు మొత్తం జర్నలిస్టులను కూడా మేము మేనేజ్ చేస్తున్నామని చెప్తూ కొంతమంది నకిలీ నక్సలైట్లుగా ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా మన మహబూబాబాద్లో తిరుగుతారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ రోజు మద్యం తాగుతూ ముక్కలు తింటూ ఇక్కడ బతుకుతున్నటువంటి జర్నలిస్టులను మాత్రం అసలు టోటల్ గా జర్నలిస్టుల వ్యవస్థనే టోటల్ గా చెదలుబట్టే విధంగా తయారు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టు నాయకులు, అదే విధంగా మేము జర్నలిస్టులమని చెప్పుకుంటూ తాబేదారులుగా తిరుగుతున్నటువంటి కొంతమంది లుచ్చా జర్నలిస్టు ఉన్నారు. వాళ్ళందరి వల్లనే మనకు ఇలా దెబ్బ జరుగుతుంది. ఇలా ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే మీరు ఖబర్దార్, జాగ్రత్త. మా జర్నలిస్టుల జోలికి గుండాలు కానీ, రౌడీలు కానీ, భూ కబ్జాలు చేసేటువంటి గుండాలు కానీ, చిల్లరగాన్లు కానీ ఇవాళ మీ మీద పీడీ యాక్ట్ పెడతానికి రెడీగా సిపి రంగనాథ్ గారు అక్కడ రంగం సిద్ధం చేసిండు. మీ యొక్క లిస్టు మొత్తం సిపి రంగనాథ్ గారికి ఇస్తారు. మా జర్నలిస్టులు ఇక్కడ ఎవడెవడు గుండాలు, ఎవడెవడు రౌడీలు, ఎవడెవడు పేపర్ ముసుగులో ఉన్నటువంటి గుండాలు, రౌడీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి మీద సిపి రంగనాథ్ గారికి మీరు వీళ్ళ యొక్క అడ్రస్లతో సహా వీళ్ళ పేర్లను ఇవ్వండి. దుమ్ము దులిపేస్తాడు. పీడీ యాక్ట్ పెడతానికి కూడా రెడీగా ఉన్నాడు సిపి రంగనాథ్ గారు. కాబట్టి ఇవాళ నేను చెప్పేది అంటే మిత్రులారా, మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే మన హక్కులని కాపాడేటువంటి కోర్టు ఉన్నది. ఆ కోర్టుకి మనం ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే మీకేదైనా అన్యాయం జరిగితే నేనుంటానని చెప్తున్నా. కాబట్టి మీరు నా వెంట నడమని చెప్తలేదు. నేను చేసే ప్రతి పనికి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ కాళ్ళకు మొక్కుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ మీడియా మిత్రులందరికీ కూడా